అందరికీ నమస్తే అండి. 'జోగి రమేష్‌కి' చింత చచ్చినా గాని పులుపు చావకూడదండి. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి 'జోగి రాజీవ్' గురించి మా అబ్బాయికి గన్ ఉందండి. గన్‌లో బుల్లెట్ ఉందండి. ఆ బుల్లెట్‌కి పవర్ ఉందండి. దానికి ఒక రేంజ్ ఉందని చెప్పేసని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా చూడండి. రాజీవ్ హ్మ్. గన్ను హ్మ్. రాజీవ్ గన్నులో బుల్లెట్, హ్మ్. ఆ బుల్లెట్ లో పవరు, హ్మ్. ఆ పవర్ లో రేంజ్ హ్మ్. కావాలని తహతహలాడితే హ్మ్. నిన్ను హయ్యర్ చేసుకున్నా. నువ్వు కూడా కాదు, హ్మ్. నువ్వు కూడా కాదు, హ్మ్. నువ్వేమొద్దు మా అమ్మ టోన్సీ గాడి టీవీ అవతల ఒక్కగాడి హ్మ్. నువ్వు కాదు. నిన్ను హైర్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా చెప్తావన్నా వంశీ. హ్మ్. రాజీవ్ గన్ను మరి అట్ట రాజీవ్ కాదు. మామూలుగాను హైర్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, ఆళ్ళకి చెప్తున్నాను అని చెప్తున్నావు కదా! అదేదో మీ అబ్బాయికే చెప్పొచ్చు కదా! జోగి రాజీవ్‌కే చెప్పి, "ఒరేయ్ నాయనా నీకు పెళ్లి చేసాము. నువ్వు సరిగ్గా సంసారం చేసుంటే ఇన్ని తిప్పలుండేవి కాదు. నేను బయటకొచ్చి ఇంతలాగా అరవాల్సిన అవసరం కూడా లేదని" చెప్పేసని మీ అబ్బాయికి చెప్పుంటే చక్కగా సంసారం చేసుకొని కూడా మీ కోడలు బయటకొచ్చేది కాదా? బయటకొచ్చి మా ఆయనకి ఏమి చేత కాదు, మా ఆయన ఒక మడత కాజా అని చెప్పేసని స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉండునా? మీ అబ్బాయి మడత కాజా అని చెప్పేసని నేను చెప్పడం ఏంటి? మీ అబ్బాయే చెప్పాడు. నా వల్ల అవ్వలేదు. ఫిజికల్‌గా నేను అన్‌ఫిట్. ఆ విషయం నాకు తెలుసు. నేను చెప్పినా సరే మా వోళ్ళు వినలేదని చెప్పేసని వీడియోలు బయటకొచ్చినాయి కదా! ఇంకా నువ్వెందుకు పెద్ద పోటుగాడిలాగా గన్ ఉందండి, తుపాకీ ఉందండి, బుల్లెట్ ఉందండి, పవర్ ఉందండి, రేంజ్ ఉందని చెప్పేసని మాట్లాడుతున్నావు. ఏదో మీ అబ్బాయి ఏదో పాత సినిమాలో గిరిబాబులాగా నేను మళ్ళీ గిరిబాబు గారిని అవమానించానని చెప్పి అనుకోమాకండి. చెప్తున్నా ఉదాహరణకి. ఓ 50,00,000 ఇవ్వండి మొన్న మీ ఆవిడ ఆడియో కాల్ ఒకటి బయటకొచ్చింది. చాలా చక్కగా, చాలా తెలివితేటలుగా ఏమని మాట్లాడుతుందంటే ఆవిడ, హ్మ్. మా అబ్బాయిని సొంత కొడుకులా చూసుకోండి. మన మా మన బిడ్డలా చూసుకోవాలి. ఏదైనా ఖరీదైన బహుమతి ఇస్తే మా అబ్బాయి ఇక్కడ బుసలు కొట్టి నాగిని డాన్స్ చేసేస్తాడండి ఇక్కడ. ఎంత నేగ్గా మాట్లాడుతుందంటే మీ ఆవిడి. అంటే ఆడపిల్లల తండ్రి అంటే అంత లోకువ అయిపోయిందన్నమాట. మీ రెండో కొడుక్కి రాబోయే అమ్మాయి అంటే మీ రెండో కొడుకు మీ చిన్న కోడలు. మీ కాబోయే చిన్న కోడలట వాళ్ళకట బోలెడు డబ్బుందంట. వాళ్ళకి బోలెడు డబ్బుంది. మా అమ్మాయికి అంటే నీ కూతురికి ఆడపడుచు కట్నం కింద రూ. 50,00,000 విలువ చేసే స్థలాన్ని రాసిచ్చేస్తానన్నారు. మనం వాళ్ళ ముందు తక్కువ కాకూడదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అన్నయ్య గారు నన్ను మీరు సొంత చెల్లెలుగా భావించండి. ఒక 50,00,000 పట్టుకొస్తే మా అబ్బాయి ఇక్కడ డాన్స్ చేసి నాగిని డాన్స్ చేసేస్తాడండి ఇక్కడ. సిగ్గుండొద్దు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. అంటే ఆడపిల్ల పెళ్ళిళ్ళు చేసుకొని ఆడపిల్ల తల్లిదండ్రులు వేధించేస్తారా మీరు? మీరు అన్నాకాడికి మీకు ముట్ట చెప్పేయాలా? ముట్ట చెప్తే ఈడు సంసారం చేస్తాడా? లేకపోతే ఎగ్గొట్టేస్తాడా? అంత డబ్బుతో నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. మీరు 3 సార్లు చంపడానికి ప్రయత్నించారని చెప్పేసి మీ కోడలు స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని ఎవరి మీదకి రుద్దేస్తారండి? మాకు తెలియక అడుగుతాను. నువ్వు ఇక్కడికొచ్చి ఈ అప్పాబాయ కబుర్లు చెప్పుకుంటా పెద్ద పెద్ద వార్నింగ్‌లు ఇస్తున్నావు గానీ జోగి రమేష్ నీకేమైనా సిగ్గనిపిస్తుందా? నిజంగా అంత పోటుగాడైతే గనక ఇంతవరకు ఎందుకొచ్చేది? రాదు కదా! ఇంక ఈ సొల్లు డైలాగులు మానేత్తే బాగుంటది నువ్వు. మీ అబ్బాయి పనోడా? పనోడు కాదా? గన్ ఉందా? బుల్లెట్ ఉందా? బుల్లెట్‌లో పవర్ ఉందా? అనేది అందరికీ తెలిసిందే. ఆ వీడియోలన్నీ బయటకొచ్చినియి మేము కూడా చూసాం. నువ్వు ఇక్కడికొచ్చి ఉపన్యాసాలు ఇవ్వమాక.